ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్ లో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. సిగ్గుపడాలి హోంమంత్రి గారు. హోంమంత్రి గారు కాదులే, సిగ్గుపడాలి. హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోంమంత్రి మన లోకేష్ గారు. కోర్టు ఏమండి ఒక ఆయనంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, దోపిడీ చివాట్లు పెట్టింది హైకోర్టు. సినిమాల్లో కూడా దోపిడీ జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా? ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు. ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా? ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా. ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట, సైకో అంట, రౌడీ అంట, నిజం చెప్పని వ్యక్తి అంట, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎస్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఏం జరిగిందండి? మీరు ఒక చోట మేము అడిగాం, అది 9 కిలోమీటర్ల దూరం, అక్కడ మేము పర్మిషన్ ఇవ్వం, దగ్గరలో ఇస్తాం అన్నారు. ఓకే, దగ్గరలో ఇచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి? ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు. సహజం. చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడరు కానీ, లోకేష్ గారికి జనం ఎగబడరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ, వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాల్లో చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు. హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా. ప్రేమతో, అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమి ఇచ్చారండి మీరు? కస్టడీ నాకు ఏమి ఇచ్చారండి మీరు? ప్రొటెక్షన్ ఎక్కడ నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి విజువల్స్. హెలికాప్టర్ మధ్య, జనం మధ్యలో ఉంది. ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది, జనం మధ్యలో. వేలాది మంది జనం చుట్టూ ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా. అదేమంటే హోంమంత్రి గారు అంటూ ఉంటారు పులివెందుల శాసనసభ్యుడు అని. రెచ్చగొట్టే మాట, కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఆయన పులివెందుల శాసనసభ్యుడే. ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది, వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన, అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కించపరుస్తా ఉన్నారు. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే 1+1 ఇస్తాం, Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ఎవరిచ్చారు Z+ సెక్యూరిటీ? మీరు ఇచ్చారా? బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై వర్చ్యూ వస్తుంది. ఏమొస్తుంది? Z+ సెక్యూరిటీ. అది నీ దయాదాక్షిణ్యం. అమ్మా హోంమంత్రి గారు, నీ దయాదాక్షిణ్యం వల్ల, లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు. Z+ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది. అది దట్ ఇస్ ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది ఏదో పెద్ద సెక్యూరిటీనే. కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం. Z+ కాదు, బ్లాక్ కమాండోస్. ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది. ఏంటిది? నాకు అది బై వర్చ్యూ వస్తాయి. దానికి మేము ఇచ్చాం, మేము దయాదాక్షిణ్యం చేశాం, 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 1100 మంది డిప్లాయ్ చేస్తే ఏంటి? హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు? మీ వాళ్ళేగా వచ్చింది. మా వాళ్ళు అయితే దేవుడు గుడికి వెళ్తారు, అందరూ భక్తులే. తొక్కులాడుకోలే దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు. అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? లేదని చెప్పండి పోనీ అనుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు.
అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మా దోమ మేము చూసుకుంటాం, ఏదో ఒకటి కోర్టుకు వెళ్ళటమో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమో. నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఒక Z+ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమంటే రాత్రిపూట టక్కన అర్ధరాత్రి గడ సెక్యూరిటీ తీసేస్తారా? వితౌట్ రీజన్, వితౌట్ ఇంటిమేషన్. ఇదే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నోటీస్ ఇవ్వలేదా అన్నాడు. ఎందుకంటే గవర్నర్ గారు ఈజ్ జస్టిస్, చట్టం తెలిసినటువంటి వ్యక్తి, న్యాయం తెలిసినటువంటి వ్యక్తి. ఆయన మా ముందు ఏం కామెంట్ చేయలేదు. కానీ ఏమంటే నోటీస్ ఇవ్వలేదా ముందు అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? వితౌట్ నోటీస్ Z+ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా, నేను బాధతో అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు, అసలు ప్రయత్నమే చేయట్లే మీరు. అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఏమంటుంది, ఇక్కడ ఒక మాట ఉందండి, భలే విచిత్రంగా ఉంది. ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట. రాప్తాడులో జరిగినటువంటి హత్య. ఆమె 11,000 మంది ఇచ్చావు సరే. అవంటది ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషియన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట. ఆమె నాకే చాలా చిరాకు ఉంది. పైన దిగొచ్చింది ఆమెకే చిరాకు ఉందంట పాపం. ఎందుకంటే చాలా సీనియర్ కదా, ఆమెకే చిరాకుగా ఉంది. ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలను కూడా మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వం అన్నారు. ఏం చేయాలి? మేము సెక్యూరిటీ పెట్టుకోవాలా? అంటే మేము సైన్యాన్ని తయారు చేసుకోవాలా? తుపాకులు కొనుక్కోవాలా? ఏంటిది? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. పోలీస్ ప్రొటెక్ట్ చేయాలి. చేయకపోతే మాకున్న మార్గం ఏంటి? న్యాయస్థానాలకు వెళ్ళాలి, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ 11 రావచ్చు, కేవలం ఒక శాసనసభ్యుడిగానే ఉండవచ్చు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. కానీ ఈజ్ ద లీడర్, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్, సింగిల్గా పోటీ చేసే లీడర్. ఏదో 5-6 కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు. 40% ఆఫ్ ఓట్ బ్యాంక్, అవుట్ ఆఫ్ 100%లో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు. నెంబర్లు తీసి పక్కన పెట్టండి. అలాంటి నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు, మరొకసారి సక్సెస్ కావచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి, ఆందోళన చెందుతా ఉన్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు. సరి చేసుకోండి, ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను, హెచ్చరిస్తున్నాను. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చూశాం. మా ప్రభుత్వం మళ్ళా వస్తుంది, అధికారంలోకి వస్తాం. ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే తప్పంట. దానికి ఏదేదో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1 లేదు, దానిలో అనుమానం లేదు. మైక్ ముందు నెంబర్ 1గా మాట్లాడతారు. చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి. హోంమంత్రి గారికి చెప్తున్నా, సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం, అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు, రోజులు మారతాయి. ఇవాళకు 11 మాసాలైంది, కాలం కరిగిపోతా ఉంది. తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అధికారం ఉందని పోలీసుల్ని అందరినీ నేను అన్ను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా, సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు. ఎవరికంటే పోస్టింగ్లు? మీరేం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. లేదు, ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. అడ్డగోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఏంటండి దారుణం? నాకు అర్థం కాదు.
కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కేసులు పెట్టారు ఈ 11 మాసాల్లో. ఉదాహరణ నేను ఇచ్చా 5 కంప్లైంట్లు, ఒక్క రిజిస్టర్ చేయలే. ఇప్పుడు చేశారులే 4. రిట్ ఆఫ్ మ్యాండమస్ కోర్టులో వేసిన తర్వాత 4 రిజిస్టర్ చేశారు. నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు, ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా. బిఎల్ చదువుకున్న వ్యక్తిని, ప్రాక్టీస్ చేయకపోవచ్చు, మాజీ మంత్రిని, 2 పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు. ఏం చెప్పాలి ఇంకా? ఇది ఏ రాజ్యం? ఇది పోలీసు రాజ్యం కదా? పోలీసులు తప్పు చేయటం లేదా? పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? అక్కడ దాకా ఎందుకండి? డీజీపీ గారిని పర్మిషన్ అడిగాం, మేము వస్తామని కలుస్తామని అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాల్లో రమ్మన్నారు, వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రికమెండేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున, దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీని మళ్ళా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి నుంచి దాచుకోవాలి? మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాదు, పోలీసుల దగ్గర నుంచి కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసులు, అఫీషియల్స్ కలిసి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని, కేవలం 1 సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ పని చేస్తే తప్పేంటంటే నాకు అర్థం కాల. వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారు ఉన్నాడు ఒక ఆయన పాపం లింగమయ్య గారు ఊరే. ఆ జయచంద్రారెడ్డి సహాయం చేస్తున్నారని జయచంద్రారెడ్డి ఇంటి మీద పడి కొట్టారు. లింగమయ్య అడ్డం వెళ్ళాడు. 30వ తారీఖున అతి దారుణంగా చంపేశారు లింగమయ్యని. ఆ లింగమయ్యను పరామర్శించడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడారు. ఏం చేస్తున్నారండి పోలీసులు? నాకు అర్థం కాలేదు. ఇలా జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం వారి కొమ్ము కాస్తున్నప్పుడు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు, వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి నువ్వు? నాకు అర్థం కాలే. అత్తిల్లో కూడా ఇదే పరిస్థితి. అత్తిల్లో కూడా మొత్తం అత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే తణుకు నియోజకవర్గంలో అత్తిలి వెస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి. 20 మంది ఎంపీటీసీలు, వాళ్ళు 4. ఎవరు? తెలుగుదేశం 2, జనసేన 2. దానిలో ఒడంబడికలు 2.5 సంవత్సరాల వాళ్ళు, 2.5 సంవత్సరాలు వీళ్ళు అని మాలోనే ఒడంబడికి చేసుకుని రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నిక వచ్చింది. ఎన్నిక వస్తే ఏంటి అటు ఇటు చేసి ఇటు చేస్తే చివరికి ఏమైంది, ఒకరు ఇదైతే ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు. 13-6, మాది 13, వాళ్ళు 6. ఎప్పుడు అన్ని ప్రలోభాలు చేసిన తర్వాత కూడా ఏం చేశారండి ఆ రోజు ఎన్నికల్లో? పాపం మా మాజీ మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పోలింగ్కు వెళుతుంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొచ్చి, మోటార్ సైకిల్ వేసుకొచ్చి అడ్డం వచ్చారు. వెళ్ళలేదు, తిరిగి వెనక్కి వచ్చాడు. మొత్తాన్ని తీసుకుని, మొత్తం 13 మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇంటి చుట్టూరా చేరారు. చేరి పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా అనేక సందర్భంలో ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతుందండి, వెళ్ళండి అని పోలీసులు ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారని ఆ రోజు వాయిదా పడిపోయింది. నెక్స్ట్ రోజు కూడా వాయిదా పడిపోయింది. మా స్ట్రెంగ్త్ ఏంటి? 13-6 గెలిచింది 16 మంది మేము. ఏంటిదంతా? పోలీసులు రారు. పోలీసులు ఎన్నికలు జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. మాకు మెజారిటీ ఉన్న చోట వారికి సపోర్ట్ చేస్తారు. ఏంటి రాజ్యం అని నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లింగమయ్య హత్య జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్లి వారిని పరామర్శించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలంట చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలంట. ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు.
పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడతారులే. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద రౌడీ అంట. మేము రౌడీలు మీరా? పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీ చేస్తున్నది మేమా మీరా చెప్పయ్యా?